గాంధీ నెహ్రూలపై బీజేపీ దాడి చరిత్ర మార్చాలని ప్రయత్నిస్తున్నారా? కాంగ్రెస్ పునాదులు తవ్వుతున్నారా? అంటే ఇది భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కేంద్రంలో 2014 నుంచి కూడా జరుగుతూ ఉన్న ఎపిసోడ్ సార్. ఇది చర్చ. గాంధీ నెహ్రూలు ఈ దేశానికి ద్రోహం చేశారని కొన్ని ఎపిసోడ్లు, అదేవిధంగా కొన్ని సందర్భాల్లో గాడ్సేన్ గురించి ప్రస్తావిస్తూ సోషల్ మీడియాలో చాలామంది కూడా పోస్టులు చేస్తూ ఉన్నారు, గాడ్సే గొప్పవాడని. సో ఇవి ఎందుకు ఈ విధంగా ఉత్పన్నం అవుతూ ఉన్నాయి? జాతీయ ఒక విధమైన మతపరమైన ఉన్మాదం తీసుకొని రావటము, చరిత్రను వక్రీకరించడము, ఇష్టం వచ్చినట్టు పాకిస్తాన్ నెహ్రూయే సృష్టించడం చెప్పడం కూడా ఇవే ఏం మాట్లాడండి. ఇవన్నీ గాంధీ పుట్టిన దేశం అనేది, నెహ్రూ కోరిన సంఘం అనేది. ప్రజలు గాంధీ నెహ్రూలను చేశారు, వాళ్ళు ఆ పాత్ర నిర్వహించారు కదా. నెహ్రూయే కాదు, వాళ్ళ నాన్న మోతీలాల్ నెహ్రూ టైం నుంచి కూడా కుటుంబం అంతా. ఇప్పుడు కుటుంబాలు వ్యక్తి భజన చేయకూడదు, కానీ వాళ్ళ పాత్ర చారిత్రక పాత్ర, సానుకూల పాత్ర ఉంది. అసలు ఐన్స్టీన్ అంతటి ప్రపంచ శాస్త్రజ్ఞుడు, ఈ నేల మీద గాంధీ లాంటి ఒక మనిషి ఉన్నాడా అని భావితరాలు ఆశ్చర్యపోతాయని ఐన్స్టీన్ కితాబ్ ఇచ్చాడు సార్. నెల్సన్ మండేలా ప్రపంచానికే ఉత్తేజం. మండేలా జైలు నుంచి వచ్చిన తర్వాత, విముక్తి అయిన తర్వాత భారతదేశంలో ఆయనకు సన్మానం చేస్తే ఆయన ఏం చెప్పాడంటే, నెహ్రూ వాజ్ ఎ గ్రేట్ ఇన్స్పిరేషన్ ఫర్ అస్. ఆయన యునైటెడ్ నేషన్స్లో మేమంతా క్యూలో నిలబడి నెహ్రూని కలుసుకునే వాళ్ళం అని చెప్పాడు. రాజకీయంగా నెహ్రూ తప్పులు చేసి ఉండవచ్చు, లేదా ఉదాహరణకు నమూదిరిపాద్ కమ్యూనిస్ట్ ప్రభుత్వాన్ని పడగొట్టారు, ఇట్లాంటివి ఉన్నాయి. అది కానీ నెహ్రూ నవభారత నిర్మాత, శాంతి దూత అని ఇవన్నీ పేర్లు వచ్చి ఆయన ఎన్నో చేశాడు. సెక్యులరిజం. ఇప్పుడు ఉదాహరణకు మీరు ఇస్రో అంటున్నారు, ఎవరు పునాది వేశారు? మీరు ఇంత బలమైన నౌకాదళం అవి మాట్లాడినప్పుడు వీటికి ఫౌండేషన్ వేసింది ఎవరు? మీరు 10 ఏళ్ళు, మీరు నిన్న ఇంతమంది 60 ఏళ్ళ తర్వాత వచ్చి మీరే ఇంత హడావుడు చేస్తే మరి ఎప్పటి నుంచో అప్పుడే బ్రిటిష్ చేతుల నుంచి వచ్చిన దేశానికి పునాదులు వేయడానికి వాళ్ళు ఎంత కష్టపడి ఉండాలి? మీరు కాంగ్రెస్, ఆర్ఎస్ఎస్, బీజేపీ భావజాలం వేరైతే విమర్శ చేయండి, కానీ మనం చదివిన ప్రతి పేజీని చించుకుంటూ పోతే పుస్తకం మిగలదు. ఇక్కడ ఇంకొక ఎపిసోడ్ ఉంది రవి గారు. మన దేశం కోసం నిజంగా పోరాటం చేసి ప్రాణాలు వదిలినటువంటి వారి చరిత్ర కన్నా పాఠ్య పుస్తకంలో అక్బర్ కథ, బీర్బల్ కథ, ఔరంగజేబు కథ, వీళ్ళ కథ ఎందుకు ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి కూడా ఈ మధ్యకాలం వాళ్ళు కూడా భారతదేశ చరిత్రలో భాగం సార్. వాళ్ళు ఏదో ముస్లింలు కాబట్టి, వాళ్ళు ఏదో క్రైస్తవులు కాబట్టి మన దేశ చరిత్రలో భాగం కాదు అన్న ఆలోచనే అన్సైంటిఫిక్. ఓకే, అది చరిత్ర కాదు. తాజ్ మహల్ ఈ దేశంలో ఉందా లేదా? ఉంది. కుతుబ్ మినార్ ఈ దేశంలో ఉందా లేదా? చార్మినార్ ఈ దేశంలో ఉందా లేదా? ఇంకొక మెదక్కి వెళ్తే 100 ఏళ్ల చర్చి అక్కడ ఉందా లేదా? వీటన్నిటిని మీరెవరండి 100 ఏళ్ల తర్వాత, 200 ఏళ్ల తర్వాత వచ్చి, అది రేపు ఇంకొక ఆయన వచ్చి మోడీ పనికిరాడు, ఇప్పుడు వాజ్పేయి పేరు కూడా తలుచుకోవట్లేదు. వీళ్ళందరూ సంగతి ఏంటి? మీ పార్టీ వాజ్పేయి గారిని మీరు తలుచుకోవట్లేదు. మీరు భారతదేశ చరిత్రలో యవనులు, హూణులు, కుషానులు, మౌర్యులు అనేక మంది పాలించారు. ఆ సమయంలో వాళ్ళు కూడా వచ్చారు. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ గాంధార దేశము, గాంధార దేశం అప్పుడు దాని పేరు, ఇప్పుడు ఈ పేరు ఉంది దానికి. చరిత్ర దాని అంతా మీ చరిత్ర ఏమన్నా మీరు విధాతల చరిత్ర. ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి సినిమా ఛత్రపతి, ఖచ్చితంగా ఇప్పుడు శివాజీ మహారాజ్ చరిత్ర వచ్చిన సినిమానే కాదు, శివాజీ కూడా ఏం ఉన్మాది కాదండి. శివాజీ ముస్లిం మహిళలను చాలా గౌరవించాడు. ఎంతసేపటి శివాజీ వర్సెస్ ఔరంగజేబ్ అని, శివాజీ ఏదో బీజేపీ, శివాజీ ఏదో బీజేపీ అయినట్టు. అంటే శివాజీ బీజేపీనే, ఇంకెవరు సర్దార్ పటేల్ బీజేపీనే, సంభాజీ మహారాజ్ బీజేపీనే, భారత మాత బీజేపీనే. ఎవడుతారు ఇవన్నీ చెప్పింది? జనగణమన అధినాయక జయ హే భారత భాగ్య విధాత అని పాడినప్పుడు భారతీయులందరూ దాన్ని పాడుకుంటారు. జవహర్లాల్ నెహ్రూ అలైన విధానం కానీ, శాంతి కోసం పోరాడడం కానీ, భారతదేశానికి పునాదులు వేయటం కానీ, అసలు ప్రపంచంలో ఒక పెద్ద 105 దేశాలతో ఒక విధానం భారతదేశం. ఇవన్నీ ఇప్పుడు తీసిపడేసి ఇప్పుడు బీజేపీ రాజకీయాలు చేసుకోవడం వేరే విషయం. పాకిస్తాన్ను సృష్టించిందే నెహ్రూ అంట. అంటే సామ్రాజ్యవాదులు బ్రిటిష్ వాళ్ళు వియత్నాంను దక్షిణ వియత్నాం, ఉత్తర వియత్నాం చేశారు. కొరియాను ఉత్తర కొరియా, దక్షిణ కొరియా చేశారు. యెమెన్ను సౌత్ యెమెన్, నార్త్ యెమెన్ చేశారు. అసలు వాళ్ళు డివైడ్ అండ్ రూల్ ప్రకారం మీరు ఎంతసేపటికి ఒక విధంగా సామ్రాజ్యవాదులను, బ్రిటిష్ను, అమెరికాను పక్కన పెట్టి వాళ్ళు ఇప్పుడు మన నెత్తి మీద కూర్చున్నారు సార్. ట్రంప్ మన పిల్లలను పంపిస్తుంటే ఇది మనం మాట్లాడకుండా అప్పుడప్పుడు ఔరంగజేబు, అంతకుముందు ఎప్పుడో బాబరు వాళ్ళ గురించి మాట్లాడుకుంటే ఉపయోగం సార్. మీరు ఆలోచించండి. ఇంకోటి చెప్తున్నా, మన దగ్గర కూడా ఎవరో చర్చ చేశారు కాశ్మీర్ గురించి. మొన్న మోదీ, వీళ్ళందరూ అంటే మోదీ మాట్లాడుకుంటూ సర్దార్ పటేల్ ప్రధానమంత్రి అయి ఉంటే అసలు కాశ్మీర్ సమస్య వచ్చి ఉండేది కాదు అని. రాజ్మోహన్ గాంధీ సర్దార్ పటేల్ జీవిత చరిత్ర సాధికారికంగా
ఇంతలా పుస్తకం రాశాడు, తెలుగులో కూడా ఉంది. రాజ్మోహన్ గాంధీ స్వయంగా గాంధీ గారి మనవడు. అవును, ఆయన చాలా ఆధారాలతో సహా చెప్పింది. సర్దార్ పటేల్ వైఖరి మీకు తెలుసండి. ఏమంటే మనము ముస్లింలందరూ పాకిస్తాన్కు, హిందువులందరూ ఇటు అనుకున్నప్పుడు వెళ్తే వాళ్ళు ముస్లిం ఆధిక్యత ఉన్న కాశ్మీర్ వెళ్తే మనకేంటంటే అభ్యంతరం అనే వైఖరి తీసుకున్నాడు సర్దార్ పటేల్. అలాగే కాశ్మీర్ను పాలిస్తున్న రాజా హర్సింగ్ పాకిస్తాన్తో సంప్రదింపులు జరిపాడు. ఇండియాతో ఉండాలని కోరుకున్నవాడు షేక్ అబ్దుల్లా, నేషనల్ కాన్ఫరెన్స్, దాని పేరు ప్లెబిసైట్ ఫ్రంట్, ప్రజలందరి తరఫున వాళ్ళు అక్కడ ఉన్నారు. కాబట్టి ఇక్కడ మతాలను బట్టి, కులాలను బట్టి మీ నిర్ణయం కాలేదండి. సర్దార్ పటేల్ వైఖరి ఎప్పుడు మారిందంటే, తేదీ కూడా చెప్తున్నాను, 1947 సెప్టెంబర్ 15 తర్వాత మారింది. ఎందుకు మారిందంటే పాకిస్తాన్ వాళ్ళు జునాగఢ్ను కలుపుకున్నారు. అప్పుడు పటేల్ ఏమన్నాడంటే, హిందువులు అధికంగా ఉన్న జునాగఢ్ను పాకిస్తాన్ కలుపుకుంటే ముస్లింలు అధికంగా ఉన్న కాశ్మీర్ను మనం ఎందుకు కలుపుకోకూడదు అనే ఒక కొత్త లాజిక్ ఆయన తీసుకున్నాడు. ఇది మినహాయితే పటేల్, నెహ్రూ ఆఖరికి అయోధ్య సమస్యతో సహా వాళ్ళు ఒక తాటి మీదే ఉన్నారు. పటేల్కు నెహ్రూకు మధ్యలో గీత గీసి, నెహ్రూ ఏదో దేశ వ్యతిరేకి, దేశ ద్రోహి ఇంకా చెప్పాలి. ఏంటి సార్ ఇది? నిజంగా మీరు నమ్ముతారా? ఒక ఇంత చరిత్ర మీకు తెలిసిన ప్రకారం సార్ గాంధీ ఒకరే, గాడ్సే ఒకరే అంటే ఏ భారతీయుడైనా మెడకాయ మీద తలకాయ ఉన్నాడు ఎవడైనా ఒప్పుకుంటాడు సార్? గాంధీ గారు దేశభక్తుడే, గాడ్సే కూడా దేశభక్తుడే అంటే ఏమన్నా దీంట్లో ఉందా సార్? మీరు ద్వేషాన్ని నూరిపోసి అది పెంచే ఒక ప్రయత్నం తప్ప, ఇప్పుడు అన్ని పార్టీలు వెళ్ళి దేశం కోసం ప్రతినిధి వర్గాలు వెళ్ళాయి కదా, దాని దేశం కోసం వెళ్ళాయి, భారతదేశం కోసం వెళ్ళాయి, భారతీయ జనతా పార్టీ కోసం వెళ్ళలేదు. ఈ తేడా, ఈ చిన్న తేడా చూడాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు ఇందిరా ఇండియా అంటే మనం వ్యతిరేకించాం, ఇప్పుడు మోడీ ఇండియా అంటే కూడా వ్యతిరేకిస్తాం. మోడీ అయినా కాదు, ఇందిరా, వ్యక్తులు ముఖ్యం కాదు. మీరు కూడా దేశం తరపున ఉన్నారు, దేశ ప్రధానిగా మిమ్మల్ని గౌరవిస్తాం. కానీ మీరు తీన్మూర్తి భవన్ నెహ్రూది పెడితే దాన్ని తీసేసి ఆఖరికి ఇందిరాగాంధీని హత్య చేశారు సార్. అంగరక్షకులు ప్రధానమంత్రిగా ఉండగా ప్రధానమంత్రిని హత్య చేస్తే ఆమెను వారసత్వం తీసుకునే బదులు ఆమెను వర్ధంతి రోజును సర్దార్ పటేల్ పేరుతో జరుపుతున్నారు. ఇందిరాగాంధీ పేరు తీసేశారు. అంతకుముందు నేషనల్ ఇంటిగ్రేషన్ డే, జాతీయ సమగ్రత దినోత్సవంగా జరిపేవాళ్ళు. సరే, ఎంత కోపం ఉన్నా కానీ మరీ ప్రాణాలు ఇచ్చిన వాళ్ళను కూడా మనం చూడకపోతే ఎట్లా సార్? అసలు వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు హిందూ ముస్లిం క్రైస్తవులు ఎవరైతేనే మానవులే అనంత జీవన సమరంలో అలుపు ఎరగని శ్రామికులేని మతాలు భారతదేశంలో ఒక మతం లేదు సార్. కాబట్టి ఒకటిగా చెప్పాలంటే ఇది ఒక వ్యసనంగా మారిపోయి మోదీ లాంటి వాడు వచ్చి దేశ సమగ్రతకు మంచిది కాదు, మీరు ఈ రోజున వాళ్ళని అంటే రేపు మిమ్మల్ని అంటారు. అది అంతే కదా. కాబట్టి గుజరాత్ కూడా ఆ విధంగా చూస్తే చాలా చరిత్ర ఉంది దానికి కూడా. రైట్, ధన్యవాదాలు తెలకపల్లిరావు గారు. మరివి ఈరోజు ముఖ్యమైనటువంటి అంశాలు. రేపు మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి. కీప్ వాచింగ్ 99 TV.